హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? వెల్కమ్ టు ద ఆడియన్స్ కథలు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకునే కథ నీ జతగా భాగం 1. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్న వర్మ ఎంపైర్ బిల్డింగ్ అది. ఆ బిల్డింగ్ అద్దాల కిటికీల నుండి సూర్యకిరణాలు లోపలికి ప్రవేశించడానికి భయపడుతున్నాయా అన్నట్లుగా ఏసీ గదిలో చల్లటి నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కీబోర్డ్ శబ్దం టకటకా వినిపిస్తుంది. అతనే సూర్యప్రతాప్ వర్మ. ఆయన వయసు 26 ఏళ్ళు. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి CEO. అందం, అంతస్తు, అహంకారం ఈ మూడు సూర్యలో పోటీపడి మరీ ఉంటాయి. ప్రేమ, పెళ్ళి అంటే అతనికి అస్సలు పడదు. అతని ప్రపంచం అంటే బిజినెస్, లాభం, నష్టం అంతే. సార్, మీ నాన్న ఫోన్ చేస్తున్నారు అంటూ PA అశోక్ భయపడుతూ క్యాబిన్లోకి వచ్చి చెబుతాడు. మీటింగ్లో ఉన్నానని చెప్పు అశోక్ అని ఫోన్ వైపు చూడకుండానే సమాధానమిచ్చాడు సూర్య. కానీ సార్, ఇది అర్జెంట్ అని చెప్పాడు. మీరు మాట్లాడకపోతే తాను టాబ్లెట్స్ వేసుకోనని బెదిరిస్తున్నారనేసి అశోక్ మెల్లిగా చెప్తాడు. సూర్య ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉన్నాడు. హలో నానమ్మ, నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను, త్వరగా చెప్పు అని అంటాడు. అవతల వైపు నుండి మహాలక్ష్మి గారు చాలా గంభీరంగా మాట్లాడారు. సూర్య, నీకు బిజినెస్ ఎంత ముఖ్యమో తెలుసు, కానీ నాకు నువ్వు కూడా అంతే ముఖ్యం. నీకు 26 ఏళ్ళు వచ్చాయి, ఇంకా పెళ్లి ప్రస్తావన తెస్తే దాటవేస్తున్నావు. నానమ్మ ప్లీజ్, మీరు మళ్ళీ మొదలు పెట్టకండి. నాకు ఈ పెళ్ళిళ్ళు, ఎమోషన్స్ మీద నమ్మకం లేదు. నా టైం వేస్ట్ చేయకండి, సూర్య అసహనంగా అంటాడు. సరే, నువ్వు ఇప్పుడు నేను చూసిన అమ్మాయిని కలిసిన తర్వాత కూడా నువ్వు ఈ పెళ్ళి వద్దంటే ఒప్పుకుంటాను నేను అని చెప్తారు మహాలక్ష్మి గారు. సరే అయితే, నేను ఆ అమ్మాయిని కలిసిన తర్వాత ఏమి చెబితే అదే చెయ్యాలి అని అంటాడు సూర్య. సరే అని వాళ్ళ నానమ్మ అంటారు. PA అశోక్, సార్, మీరు పెళ్లి చేసుకుంటే మీ నాన్నమ్మగారి ఆరోగ్యం గురించి ఇంత టెన్షన్ ఉండదు కదా అంటారు. కానీ నాకు ఈ పెళ్లి అనే మా వాటిపై నమ్మకం లేదు అంటాడు సూర్య. అది కాదు సార్, ముందు పెళ్ళికి ఒప్పుకోండి. పెళ్లి చేసుకున్న తర్వాత నచ్చకపోయినట్లయితే విడాకులు తీసుకోండి అంటాడు అశోక్. సూర్య విడాకులకు ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా అంటాడు. అయితే ఈ విషయం ముందే చెప్పండి సార్ అంటాడు అశోక్. సరే, నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది అంటాడు సూర్య. తర్వాత రోజు సూర్య వాళ్ళ నాన్నమ్మ చెప్పిన అమ్మాయిని కలవడానికి కాఫీ షాప్కి వెళ్తారు. ఆ అమ్మాయి పేరు అనన్య. తను నీ కోసం రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర వెయిట్ చేస్తుంది అంటారు మహాలక్ష్మి గారు ఫోన్లో చెబుతారు. సరే, నాకు తెలుసులే అని చెప్తాడు సూర్య. ఎంటర్ అవ్వగానే తననే చూస్తూ ఒక అమ్మాయి నించుంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి సూర్య వెళ్ళి హాయ్, ఐ యామ్ సూర్య అని చెబుతాడు. దానికి అవతల అమ్మాయి హాయ్ అండి, నా పేరు అనన్య అని అంటుంది. తనను చూస్తూ ఎదురుగా కూర్చుంది అనన్య. సూర్య వెయిటర్ని పిలిచి ఏం తీసుకుంటారు అని అనన్యని అడుగుతాడు. కాఫీ అని చెబుతుంది అనన్య. ఇంకా ఏమైనా తీసుకుంటారా అని అడుగుతాడు సూర్య. లేదు సూర్య గారు, నాకు కాఫీ ఒకటి చాలు అంటుంది. 2 కాఫీ అని చెప్తాడు సూర్య వెయిటర్కి. ఇద్దరు
ఇద్దరి ముందుకు కాఫీ వస్తుంది. ఇద్దరు కాఫీ తాగుతుంటారు. సూర్య కాఫీ తాగుతుంటూనే అనన్యని గమనిస్తాడు. అనన్య కాఫీ కూడా టెన్షన్గానే తాగుతుందని సూర్యకి అర్థమవుతుంది. కొద్దిసేపటికి ఇద్దరు పూర్తి చేస్తారు. అనన్య తలదించుకొని చూస్తూ ఉంటుంది. సూర్య ఈ పెళ్ళి జరగదు అని అంటాడు. ఆ మాటకు అనన్య కొద్దిపాటి షాక్కు గురై, ఏం నేను మీకు నచ్చలేదా అని అడుగుతుంది. అయ్యో, మీరు నచ్చకపోవడం ఏంటండి? మీరు నచ్చని వారు ఎవరుంటారు? కానీ నాకు ఈ పెళ్ళి ప్రేమ అనే వాటిపై నమ్మకం లేదు అని అంటాడు సూర్య. తన నానమ్మ బలవంతంపై తనను మీట్ అవ్వడానికి వచ్చాడన్న విషయం చెబుతాడు. ఇప్పుడు చెప్పండి, నాలాంటి వాడితో మీ జీవితం బాగుంటుంది అనుకుంటున్నారా అని అడుగుతాడు. అనన్య టెన్షన్ పడుతూనే తలదించుకుని, అది నేను మీతో పెళ్ళికి ఒప్పుకుంటాను అని అడుగుతుంది. అది విన్న సూర్య కొంచెం మౌనం తర్వాత తన వైపు కోపంగా చూస్తూ, ఆట పట్టించడానికి మీకు నేనే దొరికానా? చూసిన 5 నిమిషాలకే నాతో పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని అడుగుతాడు సూర్య. అది విన్న అనన్య తలెత్తి, అయ్యో లేదండి, మిమ్మల్ని ఆట పట్టించడానికి కాదు, నేను సీరియస్గానే చెబుతున్నాను, ప్రామిస్ అంటూ తల మీద చేయి పెట్టుకుని అమాయకంగా చెబుతుంది. తన మాటలకి సూర్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. కొద్దిసేపు అటు ఇటు చూసి తటపటాయిస్తూ, మీరు ఏదో డిస్టర్బ్ మూడ్లో ఉన్నారనుకుంటా. మీరు ఏమీ అనుకోకపోతే మనం తర్వాత కలిసి మాట్లాడితే మంచిదనుకుంటున్నాను అని అంటారు. అదేమీ లేదండి సూర్య గారు, నేను బాగానే ఉన్నాను. నేను మీతో పెళ్ళికి ఒప్పుకుంటున్నాను అంటుంది అనన్య. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చా? పెళ్ళంటే ఇష్టం అని నేను చెబుతుంటుంటే నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది ఏంటి అని మనసులో అనుకుని, ఆడవాళ్ళలో ముందు భర్త ఎలాంటి వాడైనా పర్లేదు, అతన్ని మార్చుకొని కొంగును కట్టేసుకుంటాను అనుకుంటారు. అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. నా జీవితంలో పెళ్ళి అనే మాటకు చోటు లేదు అంటాడు. నన్ను కొంచెం మాట్లాడనివ్వండి, నేను చెప్పేది పూర్తిగా వినండి ప్లీజ్ అని అంటుంది అనన్య. ఏంటో చెప్పండి అంటాడు కాస్త చిరాగ్గా సూర్య. మీ నాన్నమ్మగారు మీ పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు. మీకు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయితో కాపురం చేయడం ఇష్టం లేదు, అంతేగా అని అడుగుతుంది. అవును అంటారు. మీరు మన పెళ్లి జరగడానికి ఒప్పుకుంటే మీరు ఏమి చెప్పినా నేను వింటాను అని అంటుంది అనన్య. దాంతో కొంచెం ఆలోచించి, నేను ఒక కండిషన్ పెడతాను. ఆ కండిషన్ మీరు ఒప్పుకున్నట్లయితే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే ఈ పెళ్లి జరగదు అంటాడు సూర్య. అదేమిటి అని అడుగుతుంది అనన్య. మన పెళ్లి జరిగిన సమాజం దృష్టిలో, కుటుంబం దృష్టిలో మనం భార్యాభర్తలం కానీ, నాలుగు గోడల మధ్య మనం ఒకరికి ఒకరం పరిచయస్తులం మాత్రమే అని అంటాడు సూర్య. సరే అని చెబుతుంది అనన్య. మీరు అనుకుంటున్నట్టుగా మనం భార్యాభర్తలుగా కలిసి ఉండలేము అని అనుకున్నప్పుడు ఇద్దరి సమ్మతి మీద విడాకులు తీసుకోవాలి అని చెబుతాడు. దానికి కూడా అనన్య సరే అని చెబుతుంది. అప్పుడు సూర్య తన పిఏ అశోక్ ఫోన్ చేసి ఏవో పేపర్స్ తెచ్చమని చెప్పగానే అశోక్ రెడీ చేసి తీసుకువస్తాడు. అవి తీసుకొని సూర్య, ఈ పేపర్లోని కండిషన్స్ ఓకే అయినట్లయితే సైన్ చేయండి, వెంటనే మనం పెళ్లి చేసుకుందాం అంటాడు. ఓకే అని చెప్పి అనన్య కూడా సైన్ పెడుతుంది. సరే అని ఇద్దరు వారి కుటుంబాలతో వారి నిర్ణయం ఎవరింటికి చెబుదామనేసి ఎవరింటికి వాళ్ళు బయలుదేరుతారు. అలాగా అనన్య ఇంటికి వెళ్ళడానికి కారులో బయలుదేరుతుంది. అలా తన ప్రయాణం చేస్తూ జరిగిన గతాన్ని గుర్తు చేసుకుంటుంది. అనన్య చిన్నప్పటి నుంచి తన మేనమామ శేఖర్ గారి దగ్గర పెరుగుతుంది. ఒకరోజు ఆయనకి సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. దాంతో హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత డాక్టర్స్ ఆయనకి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలని, దానికి 25 lakhs ఖర్చు అవుతుందని
దాన్ని రెడీ చేసుకోమని చెబుతారు. దాంతో ఏం చేయాలో తెలియక బాధపడుతున్న తన అత్తని ఓదారుస్తూ, "అత్త, ఒకసారి నేను మా నాన్నని డబ్బులు అడిగి చూస్తాను" అంటుంది. దాంతో, "వద్దమ్మా, మీ మామయ్యకి గాని తెలిస్తే ఆయన ఒప్పుకోరు. చిన్నప్పటి నుంచి నువ్వు ఎలా ఉన్నావో పట్టించుకొని నీ తండ్రి అంటే మీ మామయ్యకు అస్సలు నచ్చదు. అలాంటిది ఆయనకు ఆపరేషన్ చేయించడానికి మీ నాన్నని డబ్బులు అడిగావని తెలిస్తే ఆ ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా మీ మామయ్య ఒప్పుకోరు" అంటుంది వాళ్ళ అత్త. "వద్దత్త, ఈ విషయం మామయ్యకి చెప్పొద్దు. ఒక్కసారి నన్ను అడగనివ్వత్తా. మనకు ఇప్పుడు మామయ్యను కాపాడుకోవడం ముఖ్యం. ఆయన్ని కాపాడుకోవాలంటే మా నాన్నని డబ్బులు అడగడం తప్పితే ఏ దారి కనిపించటం లేదు" అంటుంది. అనన్య సరే అని అంటుంది వాళ్ళ అత్త. సరే, అలా ఒకరోజు నైట్ 10 అవుతుండగా అనన్య ఒక పెద్ద బంగ్లా ముందు ఒక ఆటోలో నుంచి దిగుతుంది. "ఇక్కడే వెయిట్ చేయండి భయ్యా, నేను త్వరగా వచ్చేస్తానని" చెప్పి లోపలికి వస్తుంది. తన తండ్రి ప్రసాద్ గారు కాళ్ళు పట్టుకొని, "ప్లీజ్ నాన్న, నాకు ఈ ఒక్క సహాయం చేయండి. నేను జీవితంలో ఎప్పుడూ మీ నుండి ఏ సహాయం కోరను" అంటూ కళ్ళల్లో నీళ్ళతో వేడుకుంటుంది. కానీ అనన్య తండ్రి రాయిలా నిలబడి ఉంటారు. తనతో "మాటలేమిటండి, ఈడ్చి అవతలకు పడేయండి" అంటుంది అనన్య సవతి తల్లి అయిన పూర్ణ. అనన్య కన్నీళ్లతో ఆమె దగ్గరికి కూడా వచ్చి వేడుకుంటూ, "అలా అనకు పిన్ని, నేను కూడా మీ కూతురు పూజ లాంటిదాన్నే కదా. మావయ్య ఆరోగ్య పరిస్థితి ఏమీ బాలేదు. డబ్బులు ఈ ఒక్క సహాయం చేయండి. ఇకపై మీరు ఏం చెప్పినా నేను వింటాను" అంటుంది అనన్య. అక్కడే నించున్న పూజ, తన తమ్ముడు వినయ్ కూడా పొగరుతో అనన్యను కోపంగా చూస్తూ, తను వెళ్ళిపోతేనే బాగుండు అన్నట్టుగా ఇద్దరూ చూస్తూ ఉంటారు. అనన్య మాటలకు పూర్ణ కోపం తెచ్చుకుంటూ, "నా కూతురుతో నీకు పోలిక ఏంటి? నా కూతురిది మహారాణి బతుకు, నీది దరిద్రపు బతుకు" అంటూ అనన్యను బయటకు వెళ్ళగొడుతుంది. అప్పుడు పూజ వచ్చి పూర్ణని ఆపి, "అమ్మా, నీతో మాట్లాడాలి, ఇలా రా" అని తీసుకువెళ్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, "నీకు మేము డబ్బు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మేము చెప్పిన పని నువ్వు చేస్తేనే" అని చెబుతారు. దానితో అనన్య కన్నీళ్లను తుడుచుకుంటూ, "సరే పిన్ని, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను. కానీ వెంటనే నాకు 25 లక్షలు కావాలి" అంటుంది. "నేను చెప్పినట్టుగా నువ్వు ఒకరిని ఈ ప్రసాద్ కూతురి స్థానంలో ఉండి పెళ్లి చేసుకోవాలి" అంటారు. "అతను ఎలాంటి వాడైనా సరే. ఇంకొక విషయం, అతనిని కూడా నువ్వే పెళ్లికి ఒప్పించాలి" అంటారు. దానితో అక్కడ ప్రసాద్ ఆశ్చర్యంగా, పూర్ణ, పూజ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, "ఏమంటున్నారు మీరు? తను పూజ స్థానంలో ఉండి పెళ్లి చేసుకోవడం ఏమిటి" అని అడుగుతారు. దానితో పూర్ణ, "మన పూజ మీరు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అతను చాలా కోపిష్టి, అహంకారి, రూత్లెస్ పర్సన్" అని పూజ అంటుంది. మనం ఈ పెళ్లి చేయకపోతే మన బిజినెస్ కూడా చాలా లాస్ అవుతుంది. మీరు మాట ఇచ్చిన ప్రకారం మీరు మీ కూతురుతో పెళ్లి చేయాలి కదా" అంది. "ఇది కూడా మీ కూతురే కదా, అందుకే ఈ ఆలోచన చేశాను" అంటారు పూర్ణ. ఒకసారి ఆలోచించి ప్రసాద్ కూడా, "ఏదో ఆలోచించినా ఒకసారి ఆలోచించి చెయ్యండి" అంటారు. "ఇక ఆలోచించేది ఏమీ లేదు. మీరు ఆగండి. నువ్వు ఈ పెళ్లి చేసుకుంటావా లేదా" అని అడుగుతుంది అనన్యను. పెళ్ళి అనేటప్పటికీ అనన్య సైలెంట్గా చూస్తుంది. పూర్ణ, "నువ్వు ఈ పెళ్లి చేసుకుంటేనే నీకు 25 లక్షలు ఇస్తాను. నువ్వు హాస్పిటల్లో డబ్బులు కడితేనే కదా మీ మామయ్య చావు బ్రతుకుల మధ్య ఉన్న మీ మామయ్య ప్రాణం నిలబడుతుంది. లేకపోతే లేదు" అని పూర్ణ అంటూ ఉండగా, "సరే అండి, నేను ఈ పెళ్లి చేసుకుంటాను" అంటుంది అనన్య. "సరే అయితే,
నీకు ఈ డబ్బులు నీ అకౌంట్లో పడతాయి. అలాగే నువ్వు ఆ అబ్బాయిని రేపు కాఫీ షాప్లో కలవాలని చెబుతుంది పూర్ణ. అలా అనన్య జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అలా ఆ కార్ ఆ బంగ్లా ముందు మళ్ళీ చేరుతుంది. పో అనన్య తన తండ్రి ప్రసాద్ని అలాగే తన పిన్ని అయిన పూర్ణను కలుస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది, ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఆడియన్స్తో కథలు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.